This video is for educational and informational purposes only. Please do your own research before applying. డిఆర్డిఓలో చేసే పర్మనెంట్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే మాత్రం స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 70,000 వరకు జీతం అయితే ఇస్తారు. ఈ ఉద్యోగాలకి మినిమం 10th 12th ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం అయితే లేదు. సో డిఆర్డిఓలో చేసే పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఎవ్వరు కూడా అవకాశాన్ని వదులుకోకండి. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు గ్రామీణ బ్యాంకులో చేసే ఆఫీస్ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 30,000 జీతం ఇస్తారు. మినిమం 10th క్లాస్ అర్హత ఉన్న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని ఇక్కడ పైన కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు డిఆర్డిఓ నుంచి అయితే వచ్చింది. September 11 అని చెప్పి నోటిఫికేషను. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.drdvo.gov.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూస్తే రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ వచ్చేసి డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళైతే మీకు September 11 అనే నేమ్ తోటి వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. టోటల్ 700కి పైగా వేకెన్సీస్ ఉన్నవి. సో నేను ఇదే వీడియోలో ఏజ్ లిమిట్స్, పే స్కేలు, క్వాలిఫికేషను, సెలక్షన్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మీకు శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే పోస్టులను బట్టి మీకు శాలరీ వేరీ అవుతూ ఉంటుంది. ఫస్ట్ మీకు ఇందులో 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. STA-B అంటే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ B వేకెన్సీస్, టెక్నీషియన్ A వేకెన్సీస్, ఇలా 2 రకాల వేకెన్సీస్ ఉన్నవి. ఈ STA-B వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే లెవెల్ 6 ప్రకారం బేసిక్ పేనే 35,400 నుంచి 1,12,400 ఉంటుంది. అదే ఈ టెక్ A వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే లెవెల్ 2 ప్రకారం బేసిక్ పేనే 19,900 నుంచి 63,200 ఉంటుంది. వీటికి అదనంగా మీకు DA డియర్నెస్ అలవెన్స్, HRA హౌస్ రెంట్ అలవెన్స్, TA ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, మెడికల్, CDS ఇలా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీరు ఈజీగా మంత్లీ 70,000 వరకు శాలరీ అయితే పొందొచ్చు. తర్వాత ఏజ్ లిమిట్స్ ప్రతి ఒక్కరికి 1 January 2026 కల్లా మినిమం 18 నుంచి మ్యాక్సిమం ఏజ్ 28 years ఏజ్ అయితే ఉండాలి. కట్ ఆఫ్ డేట్ అయితే 1 January 2026 ఉంటుంది. అండ్ మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. OBC వాళ్ళకైతే 3 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. SC ST వాళ్ళకు 5 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. PWBDలో జనరల్ వాళ్ళకు 10 years, PWBDలో OBC వాళ్ళకు 13 years, PWBDలో SC ST వాళ్ళకు 15 years. ఇలా కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ వేకెన్సీస్ యాక్చువల్గా మీకు 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీ అని చెప్పాను కదా, STA-B ఒకటి, టెక్ A అని చెప్పి ఈ మీకు వేకెన్సీస్ పోస్టుల వారీగా డివైడ్ చేస్తారు. అవి కూడా చూసుకోవచ్చు. క్లియర్గా చూడండి. ఇక్కడ ఈ STA-B దాంట్లోనేమో 561 వేకెన్సీస్, తర్వాత టెక్ A దాంట్లోనేమో 203 వేకెన్సీ, ఇలా మీకు టోటల్ 764 వేకెన్సీస్కి నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రం స్పెసిఫిక్గా ఉంటుంది. ఫస్ట్ ఈ STA-B వేకెన్సీస్కి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి BSc డిగ్రీ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్లో కానీ లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్లో కానీ చేసి ఉండాలి. రెండిట్లో ఏ క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ ఉంటారో. ఒకవేళ హయ్యర్ క్వాలిఫికేషన్ ఇక్కడ చెప్పినవి కాకుండా హయ్యర్ క్వాలిఫికేషన్ లైక్ MSc, BTech, BE, PhD చేసిన వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా ఇచ్చారు. తర్వాత మీకు టెక్నీషియన్ A వేకెన్సీస్కి అయితేనేమో 10th లేదా ఈక్వలెంట్ చేసి సర్టిఫికేట్ ఫ్రమ్ ITI రికగ్నైజ్ అంటే రిలవెంట్ ట్రేడ్లో ITI సర్టిఫికేట్ కూడా ఉండాలి. లేదా సర్టిఫికేట్ ఆఫ్ మినిమం 1 year డ్యూరేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఇఫ్ ITI నాట్ అవార్డెడ్. అంటే ITI
ఐదర్ ఐటీఐ సర్టిఫికేట్ అన్న ఉండాలి, లేదా 1 ఇయర్ డ్యూరేషన్ ఆ సేమ్ దాంట్లో చేసినట్లు 1 ఇయర్ డ్యూరేషన్ చేసినట్లు సర్టిఫికేట్ అన్న ఉండాలి, లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు, లేదా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్న ఎలిజిబుల్ అయితే ఉంటారు. ప్రతిదానికి కట్ ఆఫ్ డేట్ మాత్రం 1 జనవరి 2026 ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఇక్కడ చాలా యూజ్ అవుతుంది. చాలామంది నేను యాక్చువల్ మన ఛానల్లో చాలా అప్రెంటిస్కి సంబంధించి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో మీరు వాటి గురించి ఏమైనా యూజ్ ఉంటుందా అని అనుకుని ఉండొచ్చు. చూడొచ్చు ఇక్కడ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు ఇక్కడ 10th తర్వాత జస్ట్ ఈ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో అలా అప్రెంటిస్షిప్ ఎప్పుడు వచ్చినా సరే ఖాళీగా ఉన్నాం అనుకుంటే మాత్రం యూటిలైజ్ చేసుకుంటే మీకు ఇలాంటి టైంలో యూజ్ అయితే అవుతుంది. సో మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఈ ఫస్ట్ ఎస్టీఏబి వేకెన్సీస్కి అయితేనేమో టైర్ 1లో సిబిటీ ఉంటుంది. మీకు ఇది స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది ఫర్ టైర్ 2 కోసం. టైర్ 2 కూడా సిబిటీ ఉంటుంది. ఇది మాత్రం ప్రొవిజనల్ సెలక్షన్, అంటే ఈ టైర్ 2నే బేస్ చేసుకొని మీకు ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. తర్వాత టెక్ఏ వేకెన్సీస్కి అయితేనేమో సేమ్ సిబిటీ స్క్రీనింగ్ టెస్ట్ 1 ఉంటుంది టైర్ 1, టైర్ 2లో సేమ్ సిబిటీ ప్రొవిజనల్ సెలక్షన్ ఉంటుంది. సో మీకు ఈ దాంట్లో ఈ టెక్ఏ వేకెన్సీస్కి ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుందంటే క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఉంటుంది. ఎలాంటి ఇంటర్వ్యూ పర్సనల్ టెస్ట్ ఏమి ఉండవు. ఓన్లీ ఇక్కడ ఇచ్చిన సరే సెలక్షన్ అయితే చేస్తారు. సో మీకు టైర్ 1లో స్క్రీనింగ్ టెస్ట్ ఎలా ఉంటుందంటే ఎస్టీఏకి కానీ టెక్ దానిలకు జనరల్ సైన్స్ నుంచి 40 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 30 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 40 క్వశ్చన్స్, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్, టోటల్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 120 మినిట్స్ డ్యూరేషన్, అంటే 2 hours డ్యూరేషన్ అయితే ఇస్తారు. మీకు 0.25 నెగిటివ్ కూడా ఉంటుంది. అంటే మీరు ఈచ్ క్వశ్చన్కి అంటే ప్రతి రైట్ ఆన్సర్కి ఒక మార్క్ ఇస్తారు, ప్రతి 4 రాంగ్ ఆన్సర్స్కి ఒక మార్క్ అయితే కట్ చేస్తారు. హిందీ అండ్ ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది అండ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారు చూసుకోండి. నెక్స్ట్ టైర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకు టైర్ 2 ఉంటుంది. టైర్ 2లో ఎస్టీఏబి వేకెన్సీస్కి పార్ట్ 1లో మీకు పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత పార్ట్ 2లో టెస్ట్ అంటే ఆ సబ్జెక్టుకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. దీనిలో 120 క్వశ్చన్స్, 120 మార్క్స్, 120 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. దాని తర్వాత టెక్ఏ వేకెన్సీస్కి కూడా సేమ్ పర్సనాలిటీ టెస్ట్ పార్ట్ 1లో ఉంటుంది. పార్ట్ 2లో టెస్ట్ స్పెసిఫిక్ అంటే సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సేమ్ 120 క్వశ్చన్స్, 120 మార్క్స్, కాకపోతే 90 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఇస్తారు. సేమ్ మీకు 0.25 నెగిటివ్ ఉంటుంది. చూసి మ్యాక్సిమం తెలిసినవి అటెండ్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ మాత్రం తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నారు, వరంగల్లో కండక్ట్ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో కండక్ట్ చేస్తున్నారు. మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీరు లొకేషన్ ఎక్కడ కావాలనుకుంటున్నారో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు మీ ప్రిఫరెన్స్ని బట్టి వాళ్ళు అలాట్ అయితే చేస్తారు. సో మీకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఫస్ట్ ఒకటి చెప్తాను వినండి. ఈ నోటిఫికేషన్ యాక్చువల్గా చాలా డేస్ క్రితం, అంటే దాదాపు డిసెంబర్లోనే వచ్చింది. కాకపోతే మీకు అప్లికేషన్ డేట్స్ అనేటివి ఎక్స్టెండ్ చేశారు. మీకు ఆల్రెడీ అప్లికేషన్ అయిపోయినా కూడా వాళ్ళు 11th జనవరి 2026 వరకు అయితే అప్లికేషన్ డేట్స్ ఎక్స్చేంజ్ చేశారు. సో నేను అందుకోసమే మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాను. సో ఒకవేళ ఆల్రెడీ అంటే 1 జనవరి 2026 వరకు ఉన్నది 11th జనవరి 2026 వరకు ఎక్స్చేంజ్ చేస్తారు. మీరు ఆల్రెడీ అప్లై చేసుకుంటేనేమో చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ అప్లికేషన్ చేసుకొని వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అయితే చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. సో మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు అప్లికేషన్ ఫీ లేదు, కానీ రిఫండబుల్ ఫీ 500 ఉంటుంది. మిగతా వాళ్ళకి ఈ ఫస్ట్ ఎస్టీఏబి వేకెన్సీస్కి 250తో పాటు 500, టోటల్ 750 ఉంటుంది. దాని తర్వాత ఇందులో టెక్ఏ వేకెన్సీస్కి అయితేనేమో 100 రూపీస్ ఉంటుంది. ఇదేమో రిఫండబుల్ ఫీ 500 ఉంటుంది, టోటల్ 600 ఫీ. మిగతా వాళ్ళకి 500 ఉంటుంది, అది రిఫండబుల్. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, రీఫండబుల్ ఫీ 500 విల్ బి రీఫండెడ్ ఓన్లీ టు దోస్ క్యాండిడేట్స్ హూ అపియర్ టైర్ 1 ఎగ్జామ్ ఎవరైతే అటెండ్ చేస్తారో వాళ్ళందరికీ 500 మీరు పే చేసిన 500 అయితే రిఫండ్ చేస్తారు. మిగతాది మాత్రమే ఛార్జ్ చేస్తారు. మిగతా ఓన్లీ కొందరికి ఛార్జ్ చేస్తున్నారు, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ వీళ్ళకైతే ఓన్లీ రిఫండ్ అమౌంట్ మాత్రమే పే చేయాలి, అది కూడా రిఫండ్ అయిపోతుంది. అంటే మీకు మ్యాక్సిమం ఎగ్జామ్ అప్లికేషన్ ఫీ లేనట్లే ఓన్లీ రిఫండ్ చేస్తే మీరు సిబిటీ 1 అటెంప్ట్ చేస్తేనే మీకు అమౌంట్ అయితే రిఫండ్ చేస్తారు. ఇది అఫీషియల్గా డిఆర్డీఓ వాళ్ళు ఛార్జ్ చేస్తుంది కాబట్టి బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడే పే అయితే చేయాలి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ నేను ఫస్ట్ చెప్తాను, దాంతో చూస్తాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.drdo.go.inకి వెళ్ళాలి. ఇందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. వీళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి డాక్యుమెంట్స్, ఫోటో, సిగ్నేచరు అన్నీ ప్రాపర్గా ఇచ్చేసాక సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు ఇలా ఓపెన్ అవుతుంది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్. ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి. లేదంటే న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి ఇంటర్ఫేస్లో వస్తుంది. ఇందులో మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి
రిజిస్టర్ చేసుకున్నాక ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేశారంటే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అడుగుతుంది. అవి 2 ఇచ్చేసి లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఇస్తే మీ అప్లికేషన్ అప్డేట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి దాని తర్వాత సెలెక్షన్ అంటే టైర్ 1, టైర్ 2 కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. ఈ ఆపర్చునిటీ మీకు DRDO వాళ్ళైతే సెప్టెంబర్ 11 అని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.